సంబంధించి పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. అలాగే క్రైమ్ జరిగిన ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేయడంలో, సీన్ ఆఫ్ అఫెన్స్ని ప్రొటెక్ట్ చేయడంలో పోలీసుల వైఫల్యాన్ని పూర్తిగా ఎండగట్టింది. అలాగే 18 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, అది కూడా ఏంటంటే అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత దర్యాప్తు ప్రక్రియను చేపట్టడం. సో 4-5 లోపాలు ప్రధానంగా ఎత్తి చూపింది. ఓ పక్క అక్యూజ్డ్కి ఒకడే ఇంతవరకు వాళ్ళు ఐడెంటిఫై చేసింది. అంటే సిబిఐకి స్కోప్ లేకుండా కలకత్తా పోలీసులు మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్ని డిస్మాంటిల్ చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దశలో సిబిఐ ముందుకెళ్ళడం సాధ్యమేనా? అంటే ఒకటండి, సిబిఐ అక్కడ ఉన్నటువంటి కండిషన్, తమ చేతికి కేసు అప్పచెప్పే నాటికి అక్కడ ఉన్న పరిస్థితి గురించి వాళ్ళు సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో చాలా స్పష్టంగా రకరకాల అభిప్రాయాలు చెప్పారు వాళ్ళు. అంటే ఒకటి, గ్యాంగ్ రేప్ జరిగిందా అని అనిపించేలాగా లేదు అక్కడ పరిస్థితి, అలా తయారు చేశారు అని చెప్పారు. అంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కండిషన్స్, అంటే గ్యాంగ్ రేప్ జరిగినట్టుగా ఆల్రెడీ ఆరోపణలు బయటకు వచ్చినాయి. కానీ ఇక్కడ ప్రధానంగా మొదట వాళ్ళు డౌట్ చేసింది ఏంటంటే, బంధువులకు ఏం చెప్పారు, ఆ అమ్మాయి బంధువులకి చెప్పిన మాట ఏమిటి అంటే ఆత్మహత్య అని అనుకుంటున్నాం అన్న టోన్లో చెప్పారు. అయితే వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం గుర్తొస్తుంది నాకు దీనిలో. అక్కడ కూడా దాదాపు ఇలాగే ఒక రాంగ్ సిగ్నల్, హార్ట్ అటాక్ వలన చనిపోయాడు అన్న టోన్లో ముందు బయటకి ఒక విషయాన్ని లీక్ చేశారు. అలాగే ఇక్కడ కూడా బంధువులకు ఆత్మహత్య అని చెప్పారట వీళ్ళు మొదట, ఏది హాస్పిటల్ వర్గాలు. అయితే ఆవిడతో పనిచేస్తున్నటువంటి సహోద్యోగులు వీళ్ళందరూ సీరియస్గా పట్టుబట్టడంతో కొంతవరకు పోస్ట్మార్టంని షూట్ చేయడానికి దానికి అవకాశం దొరికింది. కొన్ని ఎవిడెన్సులు దొరికినాయి, కానీ మేజర్గా అది గ్యాంగ్ రేప్ కాదు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం తీవ్రంగా కృషి చేసినట్టుగా అనిపిస్తోంది అనేది ఇప్పుడు. అదే అంటే ఆ ప్రయత్నం కలకత్తా పోలీస్ చేశారు. కలకత్తా పోలీస్ ఆ ప్రయత్నం చేశారు. ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ని చాలా బాహాటంగా సుప్రీంకోర్టు ఎత్తి చూపింది. తదుపరి విచారణకి ఆయన స్వయంగా హాజరు కావాలని కూడా ఆదేశాలు కావాలన్నారు. 30 ఏళ్ల చరిత్రలో ఇలాంటి సంఘటన మేము ఎప్పుడూ చూడలేదు అని చంద్రచూడ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి విచారణ సుమోటోగా స్వీకరించారు వాళ్ళు. రేప్ కేసు మీద ఎవరు సుప్రీంకోర్టుని ఇంటర్వ్యూని కమ్మని ఎవరూ అడగలేదు, కానీ సుమోటోగా తీసుకుని వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత సిబిఐ తన దర్యాప్తు, అంటే సిబిఐకి అప్పచెప్పడం కూడా చాలా టైం తీసుకుంది, 8 రోజులు. ఈ 8 రోజుల్లో వీళ్ళు ఏం చేయాలో అవన్నీ చేసేసి టోటల్గా అక్కడ అంటే ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. క్రైమ్ ఎవిడెన్స్ని క్రైమ్ సీన్ని డిస్టర్బ్ చేయకూడదు. మొత్తం అక్కడ టేపులు అవి వేసేసి క్లోజ్ చేసేస్తారు, మార్క్ చేసేసి. ఒకవేళ డెడ్ బాడీని తీసినప్పటికీ క్లియర్ కట్గా మార్క్ చేయాలి అక్కడ. ఇక్కడ ప్రధానంగా వీళ్ళు ప్రస్తావించింది ఏంటంటే, అమ్మాయి అర్ధనగ్నంగా ఉంది, గాయాలతో ఉంది అని చెబుతూ ఆత్మహత్య అని అలా చెప్తారు మీరు. ఆత్మహత్య అని చెప్పటము, అది గ్యాంగ్ రేప్లా లేదు అని చెప్పటం, కనిపించేలాగా మీరు మార్పులు చేయటము అక్కడ. ఇవన్నీ ఏమిటి అంటే ఖచ్చితంగా దీనిలో రాజకీయపరమైనటువంటి ప్రమేయం ఉంది, రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది. రెండవది హాస్పిటల్ అంటే నిర్వాహక వర్గాలు ప్రమేయం కూడా ఉంది. హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అక్రమాల మీద అమ్మాయి మాట్లాడిన దానికి రివెంజ్గానే ఈ ప్రోగ్రాం జరిగింది అని ఏదైతే ఇప్పుడు బయట చర్చలు జరుగుతున్నాయో, ఈ చర్చలకి బలం చేకూర్చేదిగా ఉంది ఇప్పుడు సిబిఐ సుప్రీంకోర్టులో చెప్పినటువంటి విషయాలు. గ్యాంగ్ రేప్ అని బయట మాట్లాడుతున్నారు, అసలు అటువంటి ఎవిడెన్స్లు మార్చేయడానికి తీవ్ర ప్రయత్నం జరిగింది అంటే ఖచ్చితంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంటు, అలాగే హాస్పిటల్ నిర్వాహక వర్గాల ప్రమేయం దీనిలో ఉంది. హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, వీటన్నిటి మీద కూడా ఇప్పుడు ప్రోబ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఎలాగూ ఇంటర్వ్యూన్ అయింది కాబట్టి ఆ హాస్పిటల్ కండిషన్ ఏంటి, అలాగే ఎవరైతే చనిపోయారో ఆ డాక్టర్ ఆవిడ ఏం మాట్లాడారు, ఆవిడ మెయిల్స్, అలాగే ఆవిడకి సంబంధించినటువంటి ఇతర చార్ట్స్, వీటన్నిటినీ కూడా ఒక్కసారి పరిశీలనలోకి తీసుకోవడం మాత్రమే కాదు, వాటిని ఒక్కసారి ప్రజల దృష్టిలో ఉంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఏ విషయాల మీద ఆవిడ మాట్లాడారు, ఏవి వాళ్ళని గాయపరిచినాయి, అంటే ఇంత దారుణమైనటువంటి ఇలా పగ తీర్చుకోవాలి అనుకోవడానికి ఇది ఒక రకంగా కక్ష సాధింపు చర్యగానే కనిపిస్తోంది అనేది
బయటకు వచ్చినటువంటి వార్త. సో ఈవిడ దీది గవర్నమెంట్ సీరియస్గానే దీనిలో ఇరుక్కునేటువంటి ఛాన్స్ ఉంది. పొలిటికల్గా ఆవిడ మంత్రివర్గంలో ఉన్నటువంటి, ఆవిడ చాలా కీలకంగా ఉన్నటువంటి సభ్యుడు, అతని కుమారుడి ప్రమేయం ఉంది, నేరుగా అతను సీన్ ఆఫ్ అఫెన్స్లో ఆయన పాత్ర ఉంది అని కూడా బయటకు వస్తున్నటువంటి సందర్భంలో ఇంకా ఎందుకు దీన్ని దాచిపెట్టి ముసుగేయాలని ప్రయత్నం చేస్తోంది మమతా బెనర్జీ ప్రభుత్వం అనేది. నిన్న డెవలప్మెంట్ కూడా మీరు చూసుంటారు దీనికి సంబంధించి. అంటే పక్క సుప్రీంకోర్టులో దీని మీద విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఆగ్రహం